నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కర్నూలు. సో మనిషి యొక్క ఆరోగ్యకరమైన జీవనానికి యోగా అండ్ మెడిటేషన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఈ మంత్ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా త్రూఅవుట్ వరల్డ్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యోగా అనేది మనిషి జీవితంలో అంత ఇంపార్టెంట్. మనిషి ఆరోగ్యానికి యోగా మెడిటేషన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, చాలా హెల్ప్ చేస్తుంది, ఎస్పెషల్లీ లేడీస్. ఈసారి థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే ఏంటంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్. సో ఉమెన్లో ఎంపవర్మెంట్, ఉమెన్ని ఎంకరేజ్ చేయాలి అన్నిట్లో అనేదాన్ని థీమ్గా తీసుకున్నారు. అలాగే స్లోగన్ ఆఫ్ ద యోగా డే కూడా యోగా ఫర్ జాయ్ అని ఇచ్చారనమాట. సో యోగా అనేది ఆరోగ్యానికే కాదు, మన సంతోషానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో దానివల్ల యోగా అండ్ మెడిటేషన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే మనిషికి చాలా రిలాక్స్ అవుతాం అది చేసిన తర్వాత. అలాగే మూడ్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది, మనకి హ్యాపీ మూడ్స్ అనిపిస్తాయి యోగా చేసిన తర్వాత. అలాగే మంచి నిద్రకు ఉపయోగపడుతుంది, స్ట్రెస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలానే చెడు అలవాట్లు వదిలించుకోవాలన్నా కూడా యోగా మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడతాయి. అంటే కొంతమందిలో బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అవి వదిలించుకోవాలనుకున్నప్పుడు కూడా యోగా అండ్ మెడిటేషన్ చేయడం ద్వారా వాటిని చాలా విధాలుగా వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ ఉమెన్లో ఈ యోగా అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెంట్ లైఫ్ ఈ యోగా అనేది చాలా ఉపయోగం. ఎందుకంటే ఆ ఏజ్లో కొంచెం హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి, చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి బాడీలో. కాబట్టి వాళ్ళలో చాలా స్ట్రెస్ ఉంటుంది అమ్మాయిలో ఎక్కువగా. సో ఆ స్ట్రెస్ తట్టుకోవాలి అంటే వాళ్ళు యోగా, మెడిటేషన్, సమ్ యాక్టివిటీ ఉంది అంటే ఆ స్ట్రెస్ని వాళ్ళు బాగా తట్టుకోగలుగుతారు. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం యోగా అండ్ కొంచెం ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా చాలా ఉపయోగంగా ఉంటుంది. డెలివరీ టైంకి కానీ, బేబీ మదర్ ఇద్దరి ఆరోగ్యానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా యోగా అండ్ పెల్విక్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రెగ్నెన్సీలో కండరాలన్నీ వదిలేపోయి ఉంటాయి చాలా స్ట్రెచ్ అవ్వడం వల్ల. సో అవన్నీ మళ్ళీ తిరిగి నార్మల్కి రావాలి అంటే ఈ యోగా కానీ పెల్విక్ ఎక్సర్సైజెస్ కానీ చేయడం ద్వారా మళ్ళీ ఆ కండరాల్లో పూర్వపు శక్తి అనేది వస్తుంది. సో ఆ తర్వాత లేడీస్లో చాలా యోగా అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీస్, ఈ పోస్ట్ మెనోపాసల్ ఏజ్ టైంలో, అప్పుడంతా కూడా ఈ హార్మోన్స్లో మార్పుల వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తుంటాయి. ఎముకలు వీక్ అవ్వడము, కండరాలు వీక్ అవ్వడము, ఎస్పెషల్లీ వెజైనల్ కండరాలు, పెల్విక్ కండరాలు అనేటివి చాలా వీక్ అయిపోయి యూరిన్ లీకేజ్ అవ్వడము, మోషన్లో ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో వీటన్నిటికీ ఎక్సర్సైజెస్ అండ్ యోగా చేయడం ద్వారా ఆ కండరాలలో తగిన శక్తి కలిగి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. సో అందరూ రెగ్యులర్గా లైఫ్లో యోగా అండ్ మెడిటేషన్ చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చని తెలుసుకుంటే మంచిది. సో హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.